జీవిత చరిత్రను రాసిందా? అంబేద్కర్ గురించి ఏనాడైనా సరే ఈనాడు పత్రిక సరైన పదంలో మన ముందుకు తీసుకొచ్చిందా? అలాంటి పత్రికని, అలాంటి వార్తలు ఇచ్చే ఈనాడుని ఖచ్చితంగా మన అందరం కూడా బహిష్కరించాల్సిన ఆవశ్యకత ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే, సమాజ నిర్మాణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ రాష్ట్రం ముందుకెళ్ళటం కోసం అనేకమైనటువంటి ఉద్యమాల్ని టవర్ ఎక్కారండి. బ్యాక్ సైడ్ వాళ్ళందరూ టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం. షాక్ కొట్టే అవకాశం ఉంది, దయచేసి టవర్ దిగవలసిందిగా కోరుతున్నాం. చాలా మంది బ్యాక్ సైడ్ టవర్ ఎక్కారండి, వారందరూ దిగవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలండి. వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దేశం మొత్తంలో ఒకే ఒక నాయకుడు అంబేద్కర్ ఆశయాలకు దగ్గరగా ఉంటూ ఆయన ఆశయంతో ప్రజలకు చేరువైన మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి తండ్రి గారి విగ్రహం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు. సరికొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలను స్వాగతిస్తూ అభివృద్ధి ఒక్కచోటే ఆగిపోకూడదని రాష్ట్ర వ్యాప్తం అపారని సంకల్పించిన ఆధునిక అంబేద్కర్ మన జగనన్న. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ మేము స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం.